వైకుంఠ ఏకాదశికి తిరుమల సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారం నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచుంచుతారు. వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మొదటి 3 రోజులు అంటే ఈ నెల 30, 31, జనవరి 1 తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తుల్ని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం 24 లక్షల మందికి పైగా భక్తులు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 1,89,000 మంది భక్తులకు మాత్రమే టోకెన్లు జారీ చేశారు. మిగతా 7 రోజులు ఎలాంటి టోకెన్లు అవసరం లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా నేరుగా సర్వదర్శనం అనుమతించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 10 రోజులు దాదాపు సామాన్య భక్తులకే సమయం కేటాయించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఒక 10 రోజుల పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు, 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.